వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రసన్న శర్మ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం తల్లి. 13 సంవత్సరాల నుంచి కూడా విశేషంగా అమ్మవారి ఆరాధనని చేస్తూ ఉన్నారంటే గుప్త అన్ని నవరాత్రులు చేస్తారండి? నేను శ్యామలా నవరాత్రులు, అలాగే గుప్త నవరాత్రులు, శారదా నవరాత్రులు ఈ మూడు బాగా విశేషంగా చేస్తూ ఉంటారు. అయితే ఈ ఆషాఢ మాసంలో మీరు చెప్తూ ఉన్నారు, మేము చూస్తూ ఉన్నాం కూడా. గత 13 సంవత్సరాలుగా శతచండీ యాగాల్ని నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ సంవత్సరం సహస్ర చండీ మహాయాగాన్ని సంకల్పించుకున్నారు. అది జూలై 15వ తారీఖు నుంచి జూలై 25వ తారీఖు వరకు కూడా చాలా అంగరంగ వైభవంగా జరగబోతోంది. శతచండీ అంటే మామూలు విషయం కాదు. లాస్ట్ వీడియోలో శతచండీయే మామూలు విషయం కాదు, సహస్ర చండీ చేస్తూ ఉన్నారు కాబట్టి. అయితే ఇందులో పర్టికులర్గా ఒక పాయింట్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. ఇప్పుడు సహస్ర చండీ యాగం చేయాలి అంటే ఒకరితోనో ఇద్దరితోనో అయ్యేటటువంటి అంశం కాదు. ఒక చండీ చేయాలంటేనే మీరు లాస్ట్ వీడియోలో చెప్పారు, 4 బ్రాహ్మణులు ఖచ్చితంగా అవసరం అవుతారు, ఖచ్చితంగా ఉండాలి అని. 150 మందిని నియమించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అసలు ఏమిటి మీ ధైర్యం ఏమిటి? ఎలా చేయగలరు? వెనకాల ఉన్నటువంటి ఆ పవర్ ఏమిటి? ఇవన్నీ ఒక్కసారి చెప్పండి. ఏం లేదు తల్లి, ఇదంతా కూడా అమ్మవారి యొక్క సంకల్పం. నేను నిమిత్త మాత్రుని. నేను ఏమాత్రము కూడా దాని గురించి ఆలోచించట్లేదు. ఎప్పుడు అమ్మవారు ఎలా అయితే చెబుతూ ఉంటుందో అదే విధంగా నేను వెళ్ళిపోతూ ఉంటాను. ఇక ఈ కార్యక్రమానికి మహోత్కృష్టం ఏంటంటే, మామూలుగా ఒక చండీ హోమానికి 4 చేసుకోవచ్చు. గత సంవత్సరాల్లో నేను చేసినటువంటి శతచండీ యాగానికి 20-22 మందితో నేను చేసేవాడిని. ఇప్పుడేంటంటే విశేషంగా 28 మంది ఒక చండీ పారాయణకి మాత్రమే, ఉదయం 2 పారాయణలు, సాయంకాలం 2 పారాయణలు చేయడానికి ఒక 28 మందిని నియమించుకున్నాను తల్లి. ఇక్కడ వచ్చేటువంటి పండితులందరూ కూడా ఉభయ గోదావరి జిల్లాల నుంచి, కోనసీమ జిల్లాల నుంచి మాత్రమే వస్తూ ఉన్నారు. ఎందుకంటే మన వేద శాస్త్రాలకి పెట్టిన పేరు ఉభయ గోదావరి కోనసీమ జిల్లాలు. అలాగే చాలా సెలెక్టివ్గా దీక్షాపరుల్ని, శాస్త్రం చదువుకున్నటువంటి వారిని, మంత్రశాస్త్ర పండితులు చాలా విశేషంగా మనకి ముఖ్యం. ఎందుకంటే అమ్మవారిని ఆరాధన చేయాలంటే సామాన్యులు ఆరాధన చేసేది కాదు. మంత్రశాస్త్ర పండితులు, అలాగే వేద పండితులు, స్మార్త పండితులు కూడా కొన్ని క్రతువులు కావాలి. ఎందుకంటే అందరూ వేద పండితులు అయితే అక్కడ క్రియాకలాపం చేసేవారు ఉంటారు. కాబట్టి అందరినీ మిళితంగా చేసుకుని 28 మంది చండీ పారాయణకి, 54 మంది ప్రత్యేకంగా హోమానికి. వారు ఉదయం సాయంకాలం వారి ఏంటంటే వారికి ఇచ్చిన వరుణ కేవలం చండీ హోమం మాత్రమే. అలాగే 2 రుద్రాభిషేకానికి, అలాగే పంచాయతనానికి 11 మంది, అలాగే వారాహి అమ్మవారి యొక్క శ్రీచక్ర వరణార్చన చేయడానికి 1, అలాగే భైరవోపాసనకు 1, వారాహి మూలమంత్ర అనుష్ఠానం, అలాగే శీతలాంబ, నృసింహ సుదర్శనాలకి, ఇలా మొత్తం అందరినీ కలుపుకుంటే 150 మంది ఋత్వికులయ్యారు తల్లి. ఇందులో నారసింహస్వామి వారిని ఆరాధన చేయడానికి కోరుకొండ నరసింహక్షేత్రం నుంచి అక్కడ ఉండేటువంటి భాగవతోత్తములను పిలవడం జరిగింది. అలా ఏంటంటే అమ్మవారి ఉపాసకులుగా ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రాంతం నుంచి, ఒక్కొక్క విశిష్టత ఉన్న ప్రాంతం నుంచి తీసుకొస్తూ ఉన్నాము. ఇందులో మనకి చాలా ముఖ్యమైనటువంటి అమ్మవారి యొక్క శక్తిపీఠాల నుంచి, అలాగే ఉండేటువంటి నరసింహ క్షేత్రాల నుంచి, ప్రముఖ శైవ క్షేత్రాల నుంచి, అక్కడ ఉండేటువంటి అర్చకుల్ని కూడా అభ్యర్థించడం జరిగింది. అయ్యా ఒక్కసారి రండి, మా యొక్క అమ్మవారిని ఆరాధన చేసి వెళ్ళండి అని. ఏదో ఒక రోజు మీ అవకాశాన్ని బట్టి రండి అని అందరినీ ఆహ్వానం చేయడం కూడా జరిగింది. అందరూ కూడా మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి అందరూ కూడా వస్తా అన్నారు. చాలా విశేషంగా ఇది జరిగేటువంటి క్రతువు తల్లి. 150 మందిని అసలు అలా తీసుకురావాలి అని సంకల్పం రావటం అనేది చాలా పెద్ద ధైర్యం. గురువు యొక్క కృప ఖచ్చితంగా మీ మీద ఉంది అనేది అర్థమవుతున్నటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు ఏదో పిలిచేస్తే వచ్చేసే పరిస్థితి ఉండదండి కదండి. మీ గురువుల యొక్క కృప ఎలా ఉంది, అసలు మీ గురువు గారు ఎవరు అనేది ఒకసారి చెప్తారా ప్రస్తావన? నాకేంటంటే మొత్తం 3 గురువులు ఉన్నారు తల్లి నాకు. ఇందులో నా చిన్నతనంలో నా ఉపనయనం పూర్తయిన తర్వాత మా నాన్నగారు తీసుకెళ్ళి మా గురువుగారి దగ్గర విశాఖపట్నంలో వారి ఇంట్లో పెట్టడం జరిగింది. గరిమెళ్ళ వీరభద్రావతాని గారు. ఆయన దగ్గర వేదం చదువుకోవడం కోసం ఆయన దగ్గర పెట్టడం జరిగింది. తర్వాత మళ్ళా కృష్ణ యజుర్వేదం తల్లి అయిన తర్వాత పిఠాపురం వచ్చాను. పిఠాపురం వచ్చిన తర్వాత చాలా విశేషంగా చెరుకుబల విశ్వనాథ శర్మ గారు, ఆయన దగ్గర కొంత విద్యాభ్యాసం చేయడం జరిగింది. ఈ మంత్రశాస్త్ర పరంగా మా గురువు గారు వింజమూరి రామశర్మ గారు, శ్రీ విద్యోపాసకులు. ఆయన చిన్నతనం నుంచి ఆయన ప్రస్తుతం 70 ఏళ్ల పైబడి ఉన్నారు. చాలా వయసులో కూడా చాలా పెద్దవారు.
ఆయనంటే తెలియని వారు ఎవరు కూడా లేరు. మంచి శ్రీ విద్యోపాసకులైన ఆయన యొక్క ఆజ్ఞానుసారంగా ఆయన యొక్క అనుగ్రహంతో ఈ రోజు నేను ఇలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను తల్లి. మరి ఖచ్చితంగా వారి ఆజ్ఞానుసారంగా అన్నారు. మీ సంకల్పం చెప్పిన వెంటనే గురువుల యొక్క అంటే వాళ్ళు ఏమన్నారు అసలు? వారి యొక్క అంటే వారు కూడా ఏంటంటే ఎలా చేస్తాను అనేటువంటిది వాళ్ళ దగ్గర ఏమి సంశయం అభద్రత లేదా? అభద్రత కానీ సంశయం కానీ ఏమీ లేవు లేదా? తల్లి. ఎందుకంటే నేనేంటో నా చిన్నప్పటి నుంచి చూసిన వారే వీరు. నా పట్టుదల ఏంటి, నేను ఎలా చేస్తాను అన్నది. వారు చెప్పిన జాగ్రత్తలు ఏంటంటే హా. ఎలా చెయ్యాలి, ఉమ్. ఏమి చెయ్యాలి అనేటువంటిది మాత్రమే క్రమమా? వారు ఆర్డర్ మొత్తం ఎలా ఆ యొక్క ఉండాలి? ఆర్డర్ ఎక్కడ ఏది ఎక్కడ చిన్నపాటి ఇది కూడా జరగకూడదు, ఉమ్. లోటుపాట్లు జరగకూడదు, అమ్మవారిని ఎలా చూసుకోవాలి, ఉమ్. ఎలా ఆరాధన చేయాలి, మన ఇంట్లో ఒక చిన్న పిల్ల ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్న అమ్మాయిని ఎలా అయితే చూసుకుంటామో ఉమ్. అమ్మవారిని కూడా అంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఇటువంటి జాగ్రత్తలన్నీ చెప్పి ఎలా ఆచరించాలో చెప్పి సంకల్పం ఏం చెప్పాలో చెప్పి అన్ని కూడా నాకు మా గురువుల యొక్క ఆజ్ఞ ఇవ్వడం జరిగిందండి. అద్భుతం అండి. మూర్తి కూడా ఉంటుందండి? అమ్మవారి మూర్తి అమ్మవారి ఉంటుందా? మూర్తి శ్రీచక్ర రూపంలో ఉంటారు, శ్రీచక్రం అమ్మవారు కూడా ఉంటారండి మూర్తి రూపంలో మూర్తి రూపంలో. ఉంటారు. మామూలుగా అంటే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునే వాళ్ళు, మీరు పోయిన వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఆయన ఈ వీడియోని ఒకవేళ చూస్తే అర్థం అవ్వటం కోసం మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. పొద్దున్న 54, సాయంత్రం 54 హోమగుండాలు ఉంటాయి. ఒక్కొక్క దంపతులు ఒక్కొక్క హోమగుండం దగ్గర కూర్చుని హోమం చేసుకోవచ్చు. ఇట్లా సామూహికంగా చేసేసుకునే పద్ధతి లేదు అని చెప్తున్నారు. సో కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్స్కి. కేపీహెచ్బి కూకట్పల్లి కమ్యూనిటీ హాల్లో ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది. మేము రావాలనుకుంటున్నాం, చూడాలనుకుంటున్నాం, మేము రావచ్చా అంటే మీ సమాధానం ఏంటి? ఇక్కడ ఏంటంటే తల్లి, ఆస్తిక మహాజనులందరికీ కూడా ఎవరైతే భగవంతుడి యందు భక్తి ఉన్నవారు ఉన్నారో ఆస్తిక జనులందరూ కూడా ఈ కార్యక్రమానికి తప్పకుండా రావచ్చు. భోజన సౌకర్యాలతో సహా నేను ఏర్పాటు చేస్తూ ఉన్నాను. విశేషంగా ఎంతమంది వచ్చినా సరే అమ్మవారి యొక్క అన్నప్రసాదాన్ని కూడా నేను సమకూర్చడానికి సిద్ధమై ఉన్నాను. ఎందుకంటే నా దగ్గర ఉండేటువంటి నా శిష్యుల్లో, నా దాతల్లో చాలామంది నాకు సహకరిస్తూ ఉన్నారు. ఇంకా సహకారం కావాలి. అయినప్పటికీ కూడా వచ్చేటువంటి జనులందరికీ కూడా అన్నార్తులు లేకుండా, అంటే ఆకలి వేస్తోంది అనేవారు ఎవరికైనా సరే నేను భోజనం పెట్టి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు ఇచ్చి పంపిస్తాను తల్లి. వచ్చేటువంటి వారు ఉదయం అవకాశం ఉన్నవారు, ఎందుకంటే ప్రస్తుత కాలగమనంలో అందరికీ కూడా అన్ని సమయాలు వీలు పడవు. కాబట్టి మన యాగంలో ఉన్న ఇంకొక సౌలభ్యం ఏంటంటే ఉదయం 9 గంటలకు వస్తే హోమం ప్రారంభం అవుతుంది, 12:30కి కంప్లీట్ అయిపోతుంది, భోజనం చేసుకుని బయలుదేరచ్చు. మరలా సాయంకాలం వచ్చేవాళ్ళు 5 గంటలకు వస్తే రాత్రి 9, 9:30కి మరలా కార్యక్రమం పూర్తవుతుంది, హోమం చేసుకోవచ్చు. మహానీరాజనం, మంత్రపుష్పం, చతుర్వేద స్వస్తి. ఎందుకంటే ఒకరిద్దరు బ్రాహ్మలు మంత్రోచ్చారణ చేస్తేనే చాలా శ్రావ్యంగా చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ 150 మంది ఏకకంఠంతో చతుర్వేద స్వస్తి అన్ని కూడా చేస్తే చాలా కనుల పండుగగా ఉంటుంది తల్లి. చక్కగా అందరూ రావచ్చు, భోజనం చేసుకుని అమ్మవారి ప్రసాదం స్వీకరించి వెళ్ళొచ్చు. ఏమిటోనండి మీ సంకల్పం. నేను ఇలాంటి వ్యక్తుల్ని కలవటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే దీనికి ఇంత అవుతుంది, దానికి అంత అవుతుంది, ఇట్లా క్యాలిక్యులేటెడ్ గా ఉండే వ్యక్తుల్ని చూశాను. కానీ ఇవి అమ్మదయగా ఖచ్చితంగా నేను భావిస్తున్నాను. మీతో సాంగత్యం అనేది మాకు సమయం ఇస్తున్నందుకు వేల వేల కృతజ్ఞతలండి. ధన్యవాదాలు. సో మరి మీరు కూడా కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఒకవేళ అన్నదాన కార్యక్రమాలు కూడా విశేషంగా జరుగుతున్నాయి కాబట్టి డొనేషన్స్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా కాంటాక్ట్ చేయొచ్చు. చాలా అద్భుతం అండి. నమస్కారం.